హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే మిరపకాయ పచ్చడి. ఈ పచ్చడి అనేది అన్నం చపాతీలోకే కాకుండా దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ చూడండి. మిర్చి వాష్ చేసుకొని ఒక 15 తీసుకున్నాను. మిర్చి అనేవి చాలా సన్నగా మరి గ్రీన్ కలర్లో ఉన్న మిర్చి తీసుకోవద్దు. ఈ విధంగా ఉన్న మిర్చి మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ కలర్ మిర్చి తీసుకోవడం వల్ల ఆ మిర్చి అనేది చాలా కారం ఉంటుంది కాబట్టి సెట్ అవ్వదు పచ్చడికి. ఈ విధంగా ఉన్నవి మాత్రం తీసుకుంటేనే బాగుంటుంది. ఈ మిర్చిని ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్నగా చుంచుకోవాలి. వేయించుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మిర్చిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. ఎక్కువ తీసుకుంటే స్టమక్ అనేది బాగా ఇరిటేట్ చేస్తుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి. ఇందులోకి కొంచెం మెంతులు తీసేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఈ మెంతులు అనేది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే హెయిర్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులోకి ధనియాలు కూడా తీసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలను మెంతులను బాగా వేయించేసుకోవాలి. మెంతులు అనేది బాగా వేగిపోవాలి, లేదంటే చేదొస్తుంది. కాబట్టి ఇవి రెండింటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా వేయించేసుకోవాలి. ధనియాలు బాడీ హీట్ని తగ్గిస్తుంది. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నువ్వులు తీసేసుకోవాలి. ఈ నువ్వులు కూడా చిటపటం అనే తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ మిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. మిర్చి అనేది తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మిర్చి అనేది ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించేసుకోండి. తర్వాత మిర్చి అనేది వేగిపోయాక చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మిర్చి వీటన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి. చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులోకి కొద్దిగా 5-6 వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది బాడీని కూల్గా ఉంచుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక కచ్చాపచ్చాగానే మిక్సీ చేసేసుకోవాలి, ఫైన్గా మాత్రం చేసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి పచ్చడి అనేది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో మరి కాస్త జీలకర్ర యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు వీటన్నింటినీ తీసేసుకోవాలి. వీటన్నింటినీ వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇందులోకి కొంచెం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు అనేది జుట్టుకు మంచిది అండ్ హెయిర్ కూడా మంచిది. ఇక్కడ నాకు పప్పులు అనేది కొంచెం బాగా వేగిపోయాయి కాబట్టి వీటన్నింటినీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. తర్వాత మిర్చి పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని. అలాగే ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మంచిది కదా. ఇదే టైంలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా ఉడికించేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, పోపు వీటన్నింటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా యాడ్ చేస్తున్నాను.
కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన ఉంచాలి, వెంటనే దింపకూడదు. నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి, అంతే. ఈ పచ్చడి అనేది అన్నం, చపాతి వీటిలోకే కాకుండా దోశలకు కూడా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నం నెయ్యితో తింటే ఇక రుచి చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.